ఈ మహిమ కలుగును గాక. సంతోషుడు వారు దేవునికి స్తోత్రం చెప్పాడు. ఒకసారి మరొకసారి మనందరం కూడా ఈ విధంగా ప్రభుని ఆరాధించడానికై ఆ సర్వోన్నతుడైనటువంటి దేవుడు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి ఎప్పుడూ ఎల్లప్పుడూ యుగాయుగములు స్తుతి ఘనత మహిమ ప్రభావాలు ఆయనకే ఆరోపించబడును గాక. దేవుని చేత ప్రేమింపబడి క్రీస్తులో భద్రం చేయబడి పిలువబడిన మీ అందరికీ ప్రభువైన యేసు నామములో షలోమ్. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనెల్లరకు అనుగ్రహించును గాక. రైట్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరం ప్రతిరోజు బైబిల్ చదువుతున్నాం. అంటే ఈ కొత్త సంవత్సరంలో మనం బైబిల్ చదవాలనేటువంటి ఒక తీర్మానం చాలామంది తీసుకున్నారు. చాలామంది బైబిల్ ప్లానర్స్ తీసుకున్నారు. మేము కూడా బైబిల్ చదువుతున్నాం ఈ సంవత్సరం కూడా మరలా మొదటి నుంచి బైబిల్ చదవడానికి దేవుడు సహాయం చేశాడు. ఇప్పటికీ మేము ఆదికాండం, నిర్గమకాండం, యోబు గ్రంథం పూర్తి చేసుకుని లేవియా కాండంలోకి వచ్చేసాం. మీరు కూడా ఇంచుమించు అలా చదువుతున్నారు అనుకుంటున్నాను. స్తోత్రం. కొంతమంది నవ్వుతున్నారంటే దాని అర్థం మీరు చాలా దూరం వెళ్ళిపోరు, మీకు చాలా వెనకాలన్నాం అన్నట్టు, లేకపోతే మీకంటే మేము ముందు ఉన్నాం అన్నట్టు. పోనీ ఏదో ఒకలాగన బైబిల్ చదువుతున్నారు. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు బైబిల్ చదవటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. మనం ఎన్నిసార్లు చదివినా మరలా చదవాలనిపించేది వాక్యం. ఈ ప్రపంచంలో ఏ మతానికి లేనంత దగ్గరగా మత గ్రంథమైనటువంటి బైబిల్ని దేవుడు మనకు అనుకూలపరిచాడు. ఏ మత గ్రంథం కూడా ఇంత అందుబాటులో ఉండదు. అందుకోసమే నేను ఉంటాను, అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను. హైందవ సహోదరులు చాలామంది ఈరోజు రోడ్డుకి సనాతన ధర్మం, మా హైందవ్యం అని చాలామంది రోడ్డెక్కి గొంతులేస్తూ ఉన్నారు. రైట్, వాళ్ళ ఇష్టం. కానీ తేలిన విషయం ఏంటంటే రోడ్డెక్కి గొంతులేసేవాడు ఎవడో కూడా బైబిల్ చదవలేదు. బైబిల్ కాదు, వాళ్ళ మత గ్రంథాలు చదవలేదు. ఈరోజు హిందువుని, నా ధర్మాన్ని నేను కాపాడుకోవాలి అనేటువంటి వాడెవడు, ధర్మకర్త ఎవడు కూడా వాడి మత గ్రంథాల్లో ఏ ఒక్కటి చదవలేదు. ఒకటేటి 18 పురాణాలు చదవాలి, మహాభారతం చదవాలి, భాగవతం చదవాలి, రామాయణం చదవాలి. ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల పుస్తకాలు ఉంటాయి. అందులో ఎన్ని పుస్తకాలు చదివే ఓపిక లేదు. కాబట్టి వాళ్ళకి తెలిసింది ఏంటంటే బొట్టెట్టుకోవడం, ఏది కనబడితే దానికి దండం పెట్టడం, రోడ్డెక్కి మా హిందూ ధర్మం అని చెప్పడం. గ్రంథాలు చదివితే గ్రంథాల్లో ఉన్న సత్యాలు తెలుస్తాయి. గ్రంథాలు చదివిన వాళ్ళు బైబిల్ గ్రంథం పట్టుకుని యేసే నిజమైన దేవుడని ప్రకటించడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం. అందులో చెన్నయ్య సూరి గారి యొక్క మనవడు సూర్యనారాయణ గారు, ఆయన వేదాలు చదివి వేదాలలో చెప్పబడినటువంటి దేవుడు క్రీస్తే అని చెప్పి క్రైస్తవ్యాన్ని వెంబడిస్తూ సంఘాన్ని నడిపిస్తున్నాడు. ఆర్ఆర్కే మూర్తి గారు బైబిల్లో తప్పులున్నాయా అని పట్టుకుందామని చూస్తే బైబిల్లో దేవుడే నిజమైన దేవుడు అని చెప్పి వారి మత గ్రంథాలు విడిచిపెట్టి, హైందవ్యాన్ని విడిచిపెట్టి క్రీస్తే దేవుడు అని చెప్పి ప్రకటించడం ప్రారంభించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల మంది బ్రాహ్మణులు వారి మత గ్రంథాలలో క్రీస్తును కనుగొని క్రీస్తే నిజమైన దేవుడు అని చెప్పి బైబిల్ పట్టుకుని ప్రకటన చేస్తున్నారు. నేను అనేది ఏంటంటే, మీరు రోడ్డెక్కి తిరగొద్దని అంటలేదు, కానీ రోడ్డెక్కి తిరిగే ముందు మీ మత గ్రంథాలు చదివి ఎక్కండి. మీ గ్రంథాల్లో ఏమున్నదో తెలుసుకుని ఎక్కండి. మీ గ్రంథాల్లో రాయబడింది ఏటో తెలుసుకుని ఎక్కండి. అంతేగాని గుడ్డిగా ఎవడో చెప్పింది నమ్మదు. ఈరోజు నేను అదే చెప్తున్నాను సంఘానికి. నేను కూడా చెప్పేది మీరు గుడ్డిగా నమ్మమని చెప్పట్లేదు. నేను చెప్పింది ఏదైనా సరే వాక్యములో ఉన్నది ఉన్నట్టుగా ఉందో లేదో పరిశీలించి తెలుసుకుని అప్పుడే నా మాట నమ్మండి. దేవునికి స్తోత్రం.
ఒకవేళ నేను చెప్పింది బైబిల్లో లేకపోతే అలా చేయటం మానేని నన్ను ప్రశ్నించండి. మీరు చెప్పింది ఇందులో బైబిల్లో లేదు అని ప్రశ్నించాను. ఒకవేళ బైబిల్లో ఉందా, అది తప్పకుండా ఆచరించడానికి ప్రయత్నం చేయండి. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ చదవడం మొదలెడితే చదివితే జీవితాలు వెలిగింపబడతాయి, జీవితాలు ఆశీర్వదింపబడతాయి. ప్రభువు మాట్లాడతాడు, దేవుడు మాట్లాడతాడు, దేవుని స్వరాన్ని మనం వినగలుగుతాం. అయితే నేను బైబిల్ చదువుతున్నటువంటి సందర్భంలో ఇశ్రాయేలుల యొక్క చరిత్ర చదవటం ప్రారంభించాను. ఈ ఇశ్రాయేలుల యొక్క చరిత్ర చదువుతున్నప్పుడు నాకు ఎందుకో చిన్న ఆలోచన వచ్చింది, కొంచెం సందేహం కూడా అనిపించింది. నాకు ఈ సందేహం ఆలోచన ఇచ్చినటువంటి ఒక వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, నిర్గమకాండము 16వ అధ్యాయం, నిర్గమకాండం 16వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూద్దాం. ఆ అరణ్యములో ఇశ్రాయేలీయుల సమాజమంతయు మోషే అహరోనుల మీద సనిగెను. ఇది ఎప్పుడు జరిగిందంటే, ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన తర్వాత, అంటే ఇశ్రాయేలుల యొక్క క్యాలెండర్ ప్రకారంగా ఇశ్రాయేలు ప్రయాణం ప్రారంభించినటువంటి 2 నెలల 15 రోజుల తర్వాత ఈ సంఘటన జరిగింది. ఏంటి ఆ సంఘటన అంటే, ఈ 2 నెలల 15 రోజులు అయ్యేసరికి వాళ్ళు తెచ్చుకున్నటువంటి ఆహారం అంతా అయిపోయింది, తినడానికి తిండేవి లేదు. వెంటనే మోషే మీద సనుక్కోవటం మొదలెట్టారు. సనుక్కోవటం అంటే ఏంటి? తిట్టుకోవడమా? తిట్టుకోవడం అదే అనుకోండి. సనుక్కోవడం అంటే తిట్టుకోవటం అని మీకు ఉదాహరణ చెప్తారు. పొద్దున్నే అత్తగారు లేచినసరికి కోడలు గాక టీ పెట్టేవాళ్ళది అనుకోండి, అత్తగారు ఏం చేద్ది? మీకు ఎక్స్పీరియన్స్ కదా, సనుక్కుంటుంది. అమ్మ కొంచెం టీ పెట్టి అంటే అయిపోద్ది. కానీ ఈగొడ్డు వచ్చేస్తుంది మనకి. ఈగొడ్డు వచ్చేసి కుదరదు, దాన్ని మనం అడగట్టు అది అట్టుకొచ్చి ఇవ్వాలి మనకి అని సనుక్కోవటం మాట్లాడతాం. చాలామంది గృహాల్లో పెద్దోళ్ళు ఉంటారు, వీళ్ళకి బిల్లలు వాడుతూ ఉంటారు కదా, ఈ ట్యాబ్లెట్లు వాడేటప్పుడు ట్యాబ్లెట్లు అయిపోతాయి. ఒరే పెద్దోడా, ఒరే చిన్నోడా, ట్యాబ్లెట్లు అయిపోయారా అని చెప్పరేళ్ళు. ఏం చేస్తుంటారు? సనుక్కుంటూ ఉంటారు. నన్ను పట్టించుకున్నాడు ఎవరు లేడు, నన్ను ఎవడో చూడలేదు, నా లెక్క ఎవడకలే, నా గురించి ఎవడ కావాలే కదా. అప్పుడు ఆ ఇంట్లో ఉన్న కోడలకో లేకపోతే కొడుక్కో మనవడికో అర్థమయ్యి ఏంటమ్మా ఏమైందంటే, మళ్ళీ ఎన్న అడిగినా ఏంటో చెప్పరు, మళ్ళీ అక్కడ ఇగొడ్డు వచ్చేది. ఏమైతే ఇంట్లేరా, నన్ను పట్టించుకుంటారు ఇంట్లేరా, నేను కావాలి ఇంట్లేరా, నేను ఎప్పుడు చచ్చిపోదామని చూస్తున్నారా? అమ్మ బాబోయ్ భలే ఉంటుంది. అంతేగాని ఒక్కసారి ఒరి పెద్దోడా బిల్ల అయిపోయి అంటే ఆ సాయంత్రం పిల్ల తెచ్చిస్తారు కదా, ఒరి చిన్నోడ బిల్ల అయిపోయి తేరా అంటే తెచ్చిస్తారు కదా. అబ్బే అప్పుడు ఈగొడ్డు వచ్చేస్తుంటుంది, సనుక్కుంటూ ఉంటాం. ఇశ్రాయేలీలు కూడా సనుక్కోవటం మొదలెట్టారట. అసలు ఎందుకు సనుక్కుంటున్నారు వీళ్ళు? దేవుడు అక్కడ వారిని చంపడానికి తీసుకొచ్చాడా సనుక్కోవడానికి? వీళ్ళు దేవుడు వారికి ఇచ్చినటువంటి వాగ్దానం, పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికి వారిని తీసుకెళ్తానన్నాడు. ఆ వాగ్దానం వీళ్ళది కూడా కాదు, ఎవరిది? అబ్రహాముది. అబ్రహాముకు చెప్పాడు దేవుడు, నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తాను అని. ఆ అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేరటం కోసం దేవుడు ఇశ్రాయేలు నడిపించుకుంటూ వెళ్ళటమే కాదు, ఐగుప్తులో 10 భయంకరమైన తెగుళ్ళు రప్పించి, ఐగుప్తులో ఉన్నటువంటి దేవతల కంటే యెహోవాయే బలవంతుడు అని 10 తెగుల ద్వారా నిరూపించుకుని, ఐగుప్తుల చేత ఘనపరచబడి, ఐగుప్తుల యొక్క సంతానములో ప్రథమ సంతానం అంతటిని సంహరించి గొప్ప బలముతో ఇశ్రాయేలును బయటకు తీసుకొచ్చాయి. ఇశ్రాయేలు బయటకు తీసుకురావడమే కాదు,
ఎర్ర సముద్రం అడ్డొచ్చినప్పుడు ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి ఇశ్రాయేలును నడిపించి అదే ఎర్ర సముద్రంలో శత్రులందరిని సంహరించి శత్రుశేషము లేకుండా ఇశ్రాయేలులను బలపరిచినటువంటి దేవుడు, మారాను మధురంగా మార్చినటువంటి దేవుడు. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని దగ్గర అడగటం మానేసి, దేవుని దగ్గర బ్రతిమలాడటం మానేసి ఏం చేస్తున్నారు? సనుగుతున్నారు. ఈ సనుగుడు విన్నటువంటి మోషే ఏం చేస్తున్నాడంటే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ప్రజలు ఏమేం చేస్తున్నారు? సనుక్కుంటున్నారు. ఈ సనుగుడు విన్న మోషే ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు వారి ప్రార్థన ఆలకించి ఇశ్రాయేలులకు కావలసినటువంటి సమస్తమైన వనరులన్నిటినీ సమకూర్చుకుంటూ ఇశ్రాయేలులను నడిపించుకుంటూ 40 సంవత్సరాలు కానాకు తీసుకెళ్ళాడు. ఈరోజు నేను అంటాను, వీళ్ళు సనుగుకోవటం వల్ల దేవుని కోపానికి గురవుతున్నారు. చూడండి, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించి. మీరు సనుక్కోకండి. అక్కడ సంహారకుని చేత నశించారట. ఎవరు? సనిగినోళ్ళు. సనిగినోడు దేవుని కృపకు దూరమయ్యాడు. సనిగినోడు దేవుని ప్రేమకు దూరమయ్యాడు. సనుక్కున్నవాడు దేవుని యొక్క మహిమకు దూరమయ్యాడు. దేవుని యొక్క ఆశీర్వాదానికి దూరమయ్యాడు. చివరకు మరణమే వాడి గతిగా ఉండి శాపమే వాడు అనుభవించి వాడు దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ పరమ లేకపోతే పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని చూడకుండా పోయాడు. ఈరోజు మనం సనుక్కోవడం మానేసి ప్రార్థన చేయగలిగితే దేవుడిచ్చిన వాగ్దాన ఫలము మనం అనుభవించగలుగుతాం. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. ప్రార్థన చేయగలగాలి. ప్రార్థన చేస్తే ప్రభు అంటాడు. చూడండి, నిర్గమకాండము 22వ అధ్యాయము 27వ వచనంలోని చివరి మాట మనం చూస్తే, నాకు మొర్రపెట్టిన ఎడల నేను విందును. నువ్వు నాకు మొర్రపెట్టు, నేను వింటాను. అలా నువ్వు మొర్రపెడితే నేను వింటాను అంటున్నాడు దేవుడు. వింటమే కాదు, ప్రార్థనకు సమాధానం ఇస్తారు. ఆపత్కాలం ముందు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరము ఇస్తాను. అంతేకాదు, నువ్వు అడిగితే నీకు ఏది ఇష్టమో అడిగుడి, అది మీకు అనుగ్రహింపబడుతుంది. అంతేకాదు, యోహాను సువార్తలో ఒక చక్కటి మాట ఉంటుంది చూడండి. 16వ అధ్యాయంలో యోహాను సువార్త 16వ అధ్యాయము 16వ అధ్యాయం 24వ వచనం అంటాడు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, అది మీకు దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. ఎలాగట? మీ సంతోషము పరిపూర్ణమగినట్లు అడగండి. అంటే మీ సంతోషము ఎక్కడైతే పరిపూర్ణమవుతుందో, మీ సంతోషం ఎలాగైతే కంప్లీట్గా ఉంటుందో, ఎక్కడైతే మీరు సంపూర్ణమైన ఆనందాన్ని పొందుకుంటారో అది అడగండి, మీకు దొరుకుతుందంటే. బైబిల్లో ఇంకో మాట కూడా జ్ఞాపకం చేస్తాను చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలోని చివరి మాట చూస్తే అంటాడు, చివరి మాట చూడండి, దేవుణ్ణి అడుగనందున మీకేమీ దొరకదు. మీకేమీ దొరకట్లేదు. ఎందుకు దొరకట్లేదు? మీరు అడగట్లేదు కనుక. మీరు అడగట్లేదు, మీకు దొరకట్లేదు. ప్రభు అంటాడు, మీరు అడిగితే నీకు ఇస్తాను. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం అంటాడు, అడుగుడి మీకు ఇవ్వబడుతుంది. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవుడు చక్కని వాగ్దానాలు ఇచ్చాడు. నువ్వు అడిగితే నేను ఇస్తాను. నీ హృదయం సంతృప్తి అయ్యేటట్టు అడుగు, నేను ఇస్తాను. నీకేది ఇష్టమో అడుగు, నేను ఇస్తాను. నీకేది అవసరం అడుగు, నేను ఇస్తాను. నా నామమున మీరు ఏది అడిగినా నేను ఇస్తాను. నేను అడిగితే ఇస్తాను ఖచ్చితంగా. మీరు భూమి మీద బంధిస్తే అది పరలోకమందు బంధించబడుతుంది. పరలోకాన్ని మీరు భూమి మీద విడుదల చేస్తే అది పరలోకమందు విడుదల అవుతుంది అని వాగ్దానం చేశాడు.
ఇన్ని వాగ్దానాలు ఉన్నప్పటికీ క్రైస్తవుడు ప్రార్థన చేయడం మానేసి ఏం చేస్తున్నాడు? చెప్పట్లేదు మీరు, సనుక్కుంటున్నాడు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నన్ను ఈ మాటలు చెప్పడం అండి. ఈరోజు నువ్వు ప్రార్థన చేయగలిగితే నువ్వు సనుక్కోవటం మానేసి, బాధపడటం మానేసి, కష్టాలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు సేవకు మీద సనుక్కోవటం, దేవుడి మీద సనుక్కోవటం, విశ్వాసం మీద సనుక్కోవటం, నిన్ను గురించి నువ్వు తిట్టుకోవటం, ఈ సనుగుడు మానేసి దేవుని ఎదుటికెళ్ళి మోకరించి ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థనలకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. ఆయన ఖచ్చితంగా నీ ప్రార్థన అంగీకరించబోతున్నాడు. నువ్వు అడిగింది నీకు ఇవ్వబోతున్నాడు ఆయన. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వేం అడుగుతున్నావో నాకు తెలియదు, నువ్వేం అడుగుతావో నాకు తెలియదు, నీ ఆశ ఏంటో తెలియదు, నీ కోరిక ఏంటో నాకు తెలియదు. కానీ నా ప్రభువు చెప్తున్నాడు, నువ్వు అడిగింది ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు అడగటమే నీది ఆలస్యం. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పాడు. నువ్వు అడుగు. నీకు జ్ఞానం కావాలా? అడుగు. ఆస్తి కావాలా? అడుగు. ఇల్లు కావాలా? అడుగు. అప్పులు తీరాలా? అడుగు. పిల్లలు కావాలా? అడుగు. ఇంకేం కావాలో నువ్వు అడుగు. నువ్వు అడిగితే నా యేసయ్య ఇవ్వడానికి ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నాడా. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు అడగట్లేదు కాబట్టి నీకు విషయం చెప్పరా, ఇంత తెలిసి కూడా మనం రోజు ప్రార్థన చేయడానికి వెనుకంజ ఉంటాం. అడిగితే దేవుడు ఇస్తాడని తెలుసు, అడిగితే ఏదడిగినా దేవుడు ఇస్తాడని మనకు అర్థమైంది, ఏమడిగినా దేవుడు అనుగ్రహిస్తాడని మనకు తెలుసు. అయినా కానీ పొద్దున్న లేచి ప్రార్థన చేయాలంటే ఎంత బాధో. పొద్దున్న లేచిన వెంటనే ప్రార్థన చేయాలంటే ఎంత బాధపడతామండి. పొద్దున్న లేచిన వెంటనే మోకాళ్ళు ఎత్తాం. పాస్టర్ తిట్టేస్తాడు రా బాబు రోజుని. ఆ పాస్టర్ గారి కోసం ఆయన మోకాళ్ళు ఎత్తామని మోకాళ్ళు ఎత్తాం, లేదా మోకాళ్ళు వేయలేకపోతే ఆ మంచం మీద కాలు కింద ఆడేసి తల వచ్చుతాం. తల వంచగానే ఏది గుర్తొస్తుంది? చీపురు గట్ట గుర్తొస్తుంది. కళ్ళలో వచ్చేది చీపురు గట్ట. అలా కళ్ళల్లోకి. కొంతమందికి ఏమవుతుందో తెలుసా? రాత్రి స్టేటస్ పెట్టాను, ఎంతమంది చూసి ఉంటారు. నిజమే కదా. ఈ స్టేటస్ పిచ్చి చాలా ఎక్కువ. మళ్ళీ ఇంకో 10 గంటలు పోతే, ఇంకో 2-3 గంటలు పోతే స్టేటస్ మళ్ళీ పోద్ది. స్టేటస్ సమయం ఎంత అండి? 24 గంటల్లో పోద్ది. ఇప్పుడు నేను పెట్టిన స్టేటస్ ఎంతమంది చూశారు? ఎంతమంది చూడటం కాదు, దానికంటే ముఖ్యం ఏమిటంటే నేను ఎవరి కోసమైతే పెట్టానో అది చూసిందా? అది దేవునికి ఇస్తాం. ఇప్పుడు స్టేటస్లో మాట్లాడుకుంటారు కదండి. తోడుకోళ్ళని తిట్టాలంటే స్టేటస్ పెట్టాలి, వీడు బాధ ఉంటే స్టేటస్ పెట్టాలి. ఆడిట్టే స్టేటస్ని బట్టి ఆడు మూడేంటో తెలిసిపోతుంది కదా. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డరా, పొద్దు ఇక్కడ మోకరించగానే స్టేటస్ ఎవడు పెట్టాడా చూసేద్దాం, ఎవడు చూసాడా చూద్దాం. నేను ఒకసారి ఇలా సభలకు వెళ్ళాను. సభలు మమ్మల్ని పైకి ఆహ్వానిస్తారు కదా. సభల్లో పైకి ఆహ్వానించారు. కుర్చీలో కూర్చున్నాం, ఫస్ట్ రోలో కూర్చున్నాం. నా పక్కన పాస్ గారు కూర్చున్నారు. ఆయన వచ్చిన వెంటనే మా అందరితో కలిసి ఫోటో తీసుకున్నట్లాగా తీసుకుని వాట్సాప్ చూస్తున్నాడు. కొన్నాళ్ళ కడగానమాట. ఇదే ఏం చేస్తాడా అని చూస్తున్నాడు. స్టేటస్ పెట్టాడు. స్టేటస్ పెట్టేశాడు. ఆయన నెట్ కట్టేశాడు, క్లోజ్ చేసేసాడు. అమ్మయ్య లోపల పెట్టేయడం ఇంకా తీరగోనా. నేను ఒక 5 నిమిషాలు పోయిన తర్వాత మళ్ళీ ఫోన్ ఓపెన్ చేసి నెట్ ఆన్ చేసి స్టేటస్ ఆన్ చేసి ఎంతమంది చూశారు చూస్తాను. మళ్ళీ కట్టేసాడు, మళ్ళీ వాట్సాప్ క్లోజ్ చేసేసాడు, మళ్ళీ దాన్ని కూడా ఆఫ్ చేసాడు. ఏంటి, నెట్ కూడా ఆఫ్ చేసేసాడు. మళ్ళీ లోపల పెట్టేసుకున్నాడు. ఫోన్లో ఇక ఏదో చూసుకుంటానే అనుకున్నాను. మొత్తం మీద ఆ ప్రసంగం అయ్యే లోపల పైనుంచి కింద దిగో లోపల 30-40 సార్లు చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం. కొంతమందికి ఓ పిచ్చి ఉంటుందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం అనుకునేసరికి ఏదో ఒకటి గుర్తొస్తాడు. ప్రార్థన చేద్దామని మోకరించేసరికి అమ్మో టైం అయిపోతుందమ్మో, పిల్లలకు బోక్స్ పెట్టాలా, అమ్మో ప్రార్థన టైం అయిపోతుంది, లేకపోతే మనం ప్రార్థన టైం అయిపోతుంది అన్న కాలంలోకి రాదరాడు. దేవునికి స్తోత్రం. పొరపాటు వచ్చేది నాకు. బాక్స్కి లేట్ అయిపోతుందేమో, పొలానికి లేట్ అయిపోతుందేమో,
ఉద్యోగానికి లేట్ అయిపోతుందేమో, వ్యాపారానికి లేట్ అయిపోతుందేమో, మాట్లాడుకోవడానికి లేట్ అయిపోతుందేమో, లేదా భర్తకు లేట్ అయిపోతుందేమో, మరొకటి ఏదోటి మనసులోకి వస్తాయి. అప్పుడు వెంటనే ఒక ప్రార్థన చేస్తాం, ప్రభు అన్నీ నీకు తెలుసు నాయన, నీకు తెలియదు ఏమున్నది ఆయన, అన్నీ నీకు తెలుసు ప్రభు, నీకు స్తోత్రం, ఆమేన్ ఆయనకు వచ్చేస్తాం అంతే. ఏ సునాలో కూడా చేయము, ఇంకా అదంతా కూడా టైం పడతాం మనకి. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. ప్రార్థన చేస్తే ప్రతిఫలం వస్తుందని తెలిసిన మనం ప్రార్థన చేయలేకపోతున్నాం. అసలు ప్రార్థన ఎందుకు చేయాలో తెలుసా? ప్రార్థన చేయడం అంటే మన జీవితంలో దేవుని యొక్క ప్రమేయానికి అనుమతినివ్వటం. నా మాట మీకు అర్థమైందా? వేర్ గివింగ్ ఎ పర్మిషన్ టు గాడ్ ఇంటర్వెన్స్ ఇన్ అవర్ సిచ్యువేషన్స్, ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో ఆయన జోక్యం చేసుకోవడానికి, మన జీవితంలో ఆయన కలుగ చేసుకోవడానికి ఆయనకు ఒక అవకాశాన్ని ఇవ్వటమే ప్రార్థన, అనుమతినివ్వటమే ప్రార్థన. ఇది మీకు అర్థం కావాలంటే మనం ఒకసారి వెనక్కి వెళ్ళాలి. ఎందుకు వెనక్కి వెళ్ళాలో మనకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, దేవుడు ఆదికాండం మొదటి వచనంలో, ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు. అప్పుడు అదేముంది? శూన్యంగాను నిరాకారంగాను ఉంది. అప్పుడు దేవుడు ఏం చేశాడు? శూన్యంగాను నిరాకారంగా ఉన్నటువంటి భూమిని ఆయన తిరిగి నిర్మించటం ప్రారంభించాడు, తిరిగి బాగు చేయటం ప్రారంభించాడు. అలా బాగు చేయటం ప్రారంభించిన తర్వాత 6 దినాలు సృష్టి అంతటిని సృష్టించాడు. ఎందుకు ఆ భూమి అలాగైపోయింది అంటే, మనం వెనక్కి గ్యాప్ థియరీ అనేటువంటి థియరీకి వెళ్ళాలి. ఆ థియరీలో ఏంటంటే, ఆకాశంలో భూమి ఆకాశాలన్నింటినీ ఆయన కలుగు చేసిన తర్వాత మహాకాశంలో ఒకరోజు అపవాది అనగా లూసిఫర్ అనుకున్నాడట, నేను దేవుని సింహాసనం కంటే ఉన్నతంగా ఉండాలి అనుకున్నాడట. వెంటనే ఇది ఎరిగినటువంటి దేవుడు, వారి యొక్క హృదయాంతరంగాన్ని గ్రహించినటువంటి దేవుడు వారిని ఆకాశంలో నుంచి కిందకి గెంటేశాడు. ఆ పరలోకం నుంచి కిందకి ఎప్పుడైతే గెట్టబడిపడ్డాడో, వీడు మహాకాశాల్లో తిరుగుతున్నాడు. ఎక్కడికి వెళ్ళాలా, ఎక్కడ అడుగు పెట్టాలా, ఎక్కడ కూర్చోవాలా, ఎక్కడ అడుగు పెట్టాలా అని తిరుగుతున్నాడు. ఈలోపు వాడు గుర్తొచ్చింది, దేవుడు అప్పుడప్పుడు ఇష్టంగా వెళ్ళొస్తున్నటువంటి భూమి ఉంది కదా, ఆ భూమి మీద అడుగు పెడదామని వాడు వచ్చి వాడి దూతలందరూ కలిసి భూమి మీద అడుగు పెట్టారు. ఎప్పుడైతే వాడు ఈ భూమి మీద అడుగు పెట్టాడో, ఆ వాని శాపమును తట్టుకోలేక భూమి శూన్యంగాను నిరాకారంగాను మారిపోయింది. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. శూన్యంగాను నిరాకారంగా మారిపోయింది. అప్పుడు దేవుడు భూమిని మరలా తిరిగి సృష్టించి అని అనుకున్నాడు, ఈ భూమి మీద ఉన్నటువంటి అపవాది మరలా భూమిని పాడు చేయకుండా ఉండటం కోసం భూమి మీద అధికారాన్ని ఇప్పుడు ఎవరికి ఇచ్చాడు? దేవుడు ఆదాముకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అంటే మనుషునికి దేవుడు భూమి మీద అధికారాన్ని ఇచ్చాడు. ఈ అధికారం మనుషుడికి దేవుడిచ్చిన తర్వాత దేవుడికి మరలా భూమి మీద ఆయన మనుషుని యొక్క ప్రమేయం లేకుండా ఏ పని చేయడం. ఎవరికైనా మనం ఒక పని చెప్పాం అనుకోండి, మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా చెయ్యి అనకూడదు. ఇంకా దేవునికి స్తోత్రం కదండి. అత్తగారు కూరన్న మందే, ఇంకేం చెప్పకూడదు. అత్తగారు ఉప్పు తక్కువ అమ్మాయి, అది కారం తక్కువ అని చెప్పకూడదు. ఇక ఉల్లిపాయలు అడ్డంగా కోసావా, నీళ్ళు ఇంకా కోసావా అని అనకూడదు. ఇంకా వాళ్ళు ఎలా వండితే అలాగా తినాలి, నోరు పూసుకుని వంకలు పెట్టకుండా కూర్చోవాలి. వంకలు ఎట్టావు రెండోసారి వండదు. ఇంకా అది దేవునికి స్తోత్రం. దేవుడు ఎట్లాంటి పని చేయడు. ఒక్కసారి దేవుడు మనుషునికి అధికారం ఇచ్చిన తర్వాత ఈ అధికారాన్ని దేవుడు మరలా తిరిగి తీసుకోలేదు. అంటే భూమి మీద దేవుడు ఏదైనా పని చేయాలి అంటే ఖచ్చితంగా మానవుని యొక్క ప్రమేయము అవసరం. దీన్ని మీకు అర్థమయ్యేటట్టు కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. 2-3 విషయాలు చెబుతాను. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుంచి వస్తున్నారు, మధ్యలో సముద్రం అడ్డొచ్చింది. సముద్రం అడ్డొచ్చినప్పుడు ఆ సముద్రం మీద దేవుడు మోషే ప్రార్థన చేశాడు, ప్రభా సముద్రం అడ్డొచ్చింది, ఏం చేయాలి? అప్పుడు మోషే అయితే ప్రభు అన్నాడు, నువ్వు నా మొఖం చూస్తావు ఎందుకురా, నీ చేతిలో కర్ర ఉంది కదా, కర్రటికి వెళ్ళి సముద్రం మీద చాపు అన్నాడు. అప్పుడు సముద్రం మీద చేయి చాపగానే ఏమైంది? సముద్రం 2 పాయలు అయిపోయింది. ఇప్పుడు 2 పాయలు అయినట్టు సముద్రం 2 పాయలు ఎవరు చేశారు? చూడండి, కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 18వ కీర్తన 15వ వచనం చరణం 15వ చరణం, యెహోవా నీ నాసిక రంధ్రములు ఊపిరిని నువ్వు వడిగా విడువగా
నీ గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడెను, భూమి పునాదులు బయలుపడెను. దేవునికి స్తోత్రం. దేవుడు నాసికారంధ్రములో నుంచి తన ఊపిరిని వదిలితే భూమి 2 ముక్కలు అయిపోయింది. ఆ సముద్రం 2 ముక్కలు అయిపోయింది. దేవునికి స్తోత్రం. అగాధ సముద్రములో ఉన్నటువంటి భూమి బయట కనబడిపోయింది. అంటే ఇప్పుడు సముద్రాన్ని 2 పాయలు చేసింది ఎవరో? మోషే దేవుడా? చెప్పట్లేదు. మీకు ఏది తెలుస్తుంది చెప్పండి. మోషే దేవుడా? దేవుడే చేశాడు. కానీ మోషే చెయ్యెత్తకుండా చేయొచ్చు కదా. మోషే చెయ్యెత్తకుండా ఎందుకు చేయలేదు అంటే, సముద్రం 2 పాయలు అవ్వడానికి మోషే ఇష్టపడాలి ముందు, నరుడు ఇష్టపడాలి ముందు. నువ్వు ఇష్టపడి విశ్వాసంతో చెయ్యి చాపితే దేవుడు 2 పాయలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. బండ దగ్గరికి వెళ్ళి బండను కొట్టు నీళ్ళు ఇస్తానన్నాడు. బండను కొట్టకుండా నీళ్ళు ఇవ్వలేడా దేవుడు? ఇవ్వగలడు. మరి ఎందుకు కొట్టాలి? ఆ బండలోంచి నీళ్లు రావడానికి ముందు మనుషుడు ఇష్టపడాలి. అంటే విశ్వాసముతో మనుష్యుడు ఇది జరుగునుగాక అంటే ఖచ్చితంగా జరుగుతుందంతే. దేవునికి స్తోత్రం. విశ్వాసంతో దేవుడి కార్యము జరిగించునుగాక నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ఎంతటి అడ్డంకులైన తొలగించి నీ కార్యములను సల్పలపరుస్తాడు. హల్లెలూయా. దానికి కావాల్సింది నీ ప్రార్థన, నీ విశ్వాసం. అంటే నువ్వు ప్రార్థన చేయటం మొదలు పెడితే దేవునికి అనుమతిస్తున్నావు. ప్రభువా, నా జీవితంలో నీ కార్యం జరగడానికి నేను అనుమతిస్తున్నాను. నువ్వు జోక్యాన్ని నేను అనుమతిస్తున్నాను. నా జీవితంలో నీ ఇష్టానికి నా జీవితాన్ని అప్పగిస్తున్నాను. నా జీవితంలో నువ్వు అద్భుతాలు చేయడానికి నేను అంగీకరిస్తున్నాను అని చెప్పడం. అలా చెప్పడం నీ జీవితంలో ప్రభువుకు ప్రార్థన చేసి నీ జీవితాన్ని అప్పగించగలిగితే ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు నీ ఊహకు మించినటువంటి అద్భుతాలు ప్రభువు చేస్తాడు. హల్లెలూయా. నీకొచ్చిన కష్టం ఏంటో, నీకొచ్చిన బాధ ఏంటో, నీకొచ్చిన దుఃఖం ఏంటో, నీకొచ్చిన వేదన ఏంటో, నీకొచ్చిన శ్రమ ఏంటో నాకు తెలియదు. కానీ నీకు కలిగిన ప్రతి వేదన నుండి, ప్రతి కష్టం నుండి, ఎంతటి కఠినమైన గొడ్డు పరిస్థితులైనా ఆయన మార్చి నీకు విజయం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రతి బండను బద్దలు కొట్టగలడు. ప్రతి పల్లమును ఆయన చదును చేయగలడు ఆయన. హల్లెలూయా. నీకెదురుకు వస్తున్న ప్రతి కొండను ఆయన సమాంతరంగా చేయగలడు. హల్లెలూయా, హల్లెలూయా. దానికి కావాల్సింది తెలుసా? యు హ్యావ్ టు ప్రే.